వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. బాగున్నారా మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. పండగలన్నీ కూడా చాలా చక్కగా దేవుని మహాకృపను బట్టి చాలా బాగా చేసుకున్నాము. మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. మేమందరం హ్యాపీగా ఉన్నాం, మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని. ఈరోజు మా సారు దమ్ము బిర్యానీ వేస్తున్నారు. ఆ ప్రాసెస్ మొత్తం చూపిస్తారు, చూడండి ఒకసారి. ఓకే అండి. ఈరోజు హైదరాబాద్ స్టైల్ అండి. ఇది హైదరాబాద్ స్టైల్ అంటే హైదరాబాదు బిర్యానీ అండి. ఈరోజు హైదరాబాద్ స్టైల్లో ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. హైదరాబాద్ బిర్యానీ అందరికీ ఇష్టమైనటువంటిది. దాన్ని ఆ స్టైల్లో ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. చూడండి అందరం. ఇవన్నీ కూడా మంచి ముక్కలు, బిర్యానీ ముక్కలండి. కేజీ చికెన్ అండి ఇది. కేజీకి ఖచ్చితంగా 1/2 కేజీ పెరుగు ఉండాలండి. దీనికి పెరుగు లేకపోతే అంత టేస్ట్ అనిపించదు. కేజీకి 1/2 కేజీ పెరుగు. చూడండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కరెక్ట్గా చూడండి. ముందుగా దీన్ని కారం వేద్దామండి. కారం అనేటువంటిది ఎవరి ఎలా తినాలనుకుంటే అలా వేసుకోవచ్చు. కొంచెం కారం ఘాటుగానే వేసుకుంటే మంచిది. మేము గుంటూరు కారం కాబట్టి ఇది సరిపడా వేసుకున్నాము. ఇలా కలుపుకోవాలండి. కారం పట్టాలన్నమాట, పడితే బాగుంటుంది. దానిపైన ఈ నిమ్మరసం ఒకటి ఉందండి. నిమ్మరసం కూడా నిమ్మరసంతో కారం ఎక్కించామనుకోండి, దీన్ని పట్టించామనుకోండి బాగా పట్టిద్ది. ఇదిగోండి సాల్ట్ కూడా, ఉప్పు కూడా వేసామండి. ఇది తర్వాత పెరుగు, 1/2 లీటర్ పెరుగు. కొంచెం ఆనియన్ మనం ఫస్ట్ వీటిని రోస్ట్ చేసుకోవాలండి. ఆనియనే దీనికి టేస్ట్ మెయిన్. ఇదిగోండి 1/2 లీటర్ పెరుగు అండి ఇది. ఆ పెరుగు కూడా మన గేదె పాలండి, అసలు చాలా టేస్టీగా ఉంటుంది దాన్ని గనక అలా వేసుకుంటే. కేజీకి 1/2 లీటర్ పెరుగు ఖచ్చితంగా ఎక్కియాలండి. ఎక్కించినప్పుడు దానికి ఎట్లా ఉంటుందంటే మంచి టేస్ట్ వస్తుంది. ఆ పెరిగేనండి మెయిన్ బిర్యానీకి టేస్ట్. రైస్ పెట్టక ముందు ఒక అరగంట ముందు కనుక దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకుని మనము పెట్టుకుని ముక్కకు బాగా సాల్టు, తర్వాత ఉప్పు, కారం బాగా ఎక్కిద్దండి. ముక్కకి బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి 4 కాయలు చీల్చి వేసుకోవచ్చు. అలాగే కొంచెం టమాటా, 2 కాయలు, నిమ్మకాయ సైజు అంతే 2 కాయలండి టమోటా. అలాగే అల్లం పేస్టు, ఉంటే జీడిపప్పు వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. వాటిని ఈ రైస్ వండిన తర్వాత లేయర్లుగా వేస్తాం కదండి, ఆ మధ్యలో వాటిని అప్లై చేస్తే చాలా బాగుంటుంది. ఇక దమ్ము బిర్యానీ మసాలా రెడీ చేసుకున్నాం చక్కగా నీట్గా. ఈ రకంగా రెడీ చేసుకోవాలండి. ఫస్ట్ ఇట్లా చేసుకుని దీన్ని ఏం చేసుకోవాలంటే ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నాం అనుకో బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకునే విధానం ఇదండి. ముందు మసాలా ఎక్కించుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే పొయ్యి మీద పెట్టుకునేటప్పుడు లైట్గా దీంట్లో నూనె కావాల్సిన వేసుకుని పొయ్యి మీద పెట్టుకుందామండి. ఓకే,
రైట్ అండి. ఈ ఇవన్నీ కూడా ఈ మసాలా ఈ ఆకులు ఇవన్నీ కూడాను మనం వాటర్లో వేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు బియ్యం పొయ్యి మీద పెడతాం కదండి, వాటిల్లో వేసుకోవాలి. ఇది అది విధానం కూడా ఎలా, ఆ రైస్ ఎలా వండాలి, ఆ రైస్ దీంట్లో ఎలా అప్లై చేయాలి, లేయర్లుగా అప్లై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సరే ఆ రైస్ కూడా పెడదాం రండి. ఇదిగండి బియ్యానికి రైస్ పెట్టామండి పొయ్యి మీద. దాంట్లో మనం కావాల్సినవి వేసుకుందాం. బిర్యానీ కావాలి అన్నటువంటి దినుసులన్నీ కూడా దీంట్లో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనిచ్చిన తర్వాత రైస్ వేసుకోవాలి. దీంట్లో చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే అండి. ఈ రైసుకి ఫస్ట్ వాటర్ పెట్టుకోవాలండి. వాటర్లో మనం కావాల్సినటువంటి ఈ మసాలా దినుసులు ఉంటాయి కదండి, పలవాలు వేసేటువంటి దినుసులు అన్నీ కూడా ఈ వాటర్లో బాగా మరగనియాలి. మరగనిస్తే ఆ వాటర్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది, మసాలా స్మెల్. అప్పుడు రైస్ వేసుకోవాలండి. తర్వాత ఇవన్నీ కూడా తీసి బయట వేసుకోవచ్చు అండి, ఆకులన్నీ అడ్డం ఎందుకు అనుకుంటే. దీంట్లో మరిగినాయి, దాంట్లో దిగినాయి. రైస్ ఎసట్లో వేసుకుందామండి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ అండి. ఇవి కొంచెం ఫస్ట్ ఒక 5 నిమిషాల ముందు, ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఫస్ట్ కేజీ చికెన్కి అండి 3/4 కేజీ రైస్ తీసుకున్నాం. ఇక అన్ని ముక్కలే ఉంటాయి దీంట్లో. ఓకే అండి, రైస్ వేసుకున్నామండి. ఈ రైస్ అండి ఫస్ట్ లేయర్ వేసుకునేటప్పుడు మసాలాలో మనము 25% ఉడకాలి. సెకండ్ లేయర్ వచ్చేసరికి 40%, 50% ఉడకాలి. థర్డ్ లేయర్ వచ్చేసరికి 75% అండి. ఇక మనం దమ్ము పెట్టుకోవచ్చు. ఆ 25% రైసు దమ్ములో అవుతుందండి. హైదరాబాదు బిర్యానీ అంటే హైదరాబాదు వాటర్కి బాగా టేస్ట్ వస్తుంది అనుకుంటారు కండి. కాదండి, మనం చేసుకునే విధానాన్ని బట్టి బిర్యానీ టేస్ట్ వస్తుంది. 25% ఉడికిందండి. ఇది ఒక లేయర్ వేద్దాం. కమ్మనాసన వస్తుందండి. ఇది ఎందుకని ఎంతటి స్మెల్. ఇది ఒక లేయర్ వేసామండి. ఈ లేయర్ వేసిన తర్వాత లేయర్ పైన మనం ఏంటంటే కొంచెం పుదీనా, తర్వాత కొత్తిమీర వేసుకుంటే, తర్వాత మనం ఇది ఆనియన్ ఫ్రై చేసాం కదండి, అవి కూడా వేసుకున్నాం అనుకోండి బాగుంటాయి అన్నమాట. ఇది కానీ ఆనియన్ ఫ్రై చేసినవి ఈ మధ్య మధ్యలో మనం రైస్ వేసుకున్నప్పుడు నోటి కింద పడితే ఏమా టేస్ట్గా ఉంటాయండి. ఎందుకనే కానీ తెలీదు. ఫ్రై చేయటం వల్ల ఏమో కానీ ఆనియన్లో మరి అంత టేస్ట్ ఎక్కడ వద్దో తెలియదు. బిర్యానీ అంటే ఇండియాలో ఆంధ్రాలో మంచి ఫేమస్. బిర్యానీయే బిర్యానీ. ఇదిగండి, ఇది ఇప్పుడు ఒక 40% దాకా ఉడికిందండి. దీన్ని ఇంకొక లేయర్ వేద్దాం.
ఈ రకంగా చేసుకుంటే బిర్యానీ యమా టేస్ట్గా ఉంటుందండి. ఆ చిన్న కొడుకు బిర్యానీ అంటే బాగా ఇష్టంగా తింటాడండి, ఎందుకనో తెలియదు. కానీ ఇటువరకు బయట తినేవాడు, వాళ్ళ అమ్మగారు యూట్యూబ్లో చేతి మొదలుపెట్టిన తర్వాత బయట తింటలేదు. ఇది నాకేం పెద్దగా రాదు, కానీ నా వైఫ్ బాగా చేసిద్ది. ఎందుకో ఈరోజు కొంచెం బతికిచ్చి నన్ను చేయమంది, నేను చేస్తున్నాను. మంచి ఫేమస్ నా వైఫ్, వంటల్లో రాణి. ఇదిగండి, మళ్ళీ ఈ లేరు మీద కొంచెం ఆనియన్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే మంచి స్మెల్ వద్దండి. తినే కొద్ది తినబుద్ధి అయిద్ది అనమాట. ఆ స్మెల్లే మెయిన్ బిర్యానీకి. కొంతమంది ఇవన్నీ లేకుండా ఏదో బిర్యానీ చేసుకుని 2 ఆకులు అయ్యి 2 ఈకలు వేసుకుని చేసుకుంటారు, టేస్ట్ రాదు. ఇది చెయ్యాలి అంటే ఇట్ట చెయ్యాలి అన్నమాట. అది రైస్ వచ్చేసింది మొత్తం. ఇక ఈ లేరు ఏమో వేసేస్తున్నాను. ఈ రకంగా మనం వండుకుంటే బిర్యానీ అండి అబ్బా ఎంత తిన్నా తినాలనిపిస్తుందండి. మా ఊర్లో దానియల్ గారు అని ఉన్నారండి, ఆయన చిటికిని చేస్తాడండి బిర్యానీ. మా చర్చికి వస్తాడు ఆయన, చాలా బాగా చేస్తాడు ఆయన బిర్యానీ. ఆయన మంచి మనిషి. దమ్ము ఇట్లా వేసుకుంటే అండి బాగా మగ్గిద్ది. పై రైసు మగ్గిందంటే ఆ టేస్ట్ వేరులేండి అసలు. ఓకే అండి, ఐలో పెట్టుకుందాము. కరెక్ట్గా 15 నిమిషాలు గట్టిగా ఉడకనియాలి. 15 నిమిషాలు టైం పెట్టు. దమ్ము చూద్దామండి. ఓకే అండి, దమ్ము చూద్దాం ఎలా ఉందో. ఒక 20 మినిట్స్ సిమ్లో, ఒక 15 మినిట్స్, ఒక 5 మినిట్స్ సిమ్లోనండి. సరే చూద్దామండి ఎలా ఉందో. ఆహాహాహా, బాబా గుమ్మలాడుతూ ఉందండి. అది అలా ఉండాలి. ఇది దమ్ వేయటం కూడా కొంతమందికి రాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆహా, ఇది మెత్తగా ఉండగానే బాగా పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. సూపర్ అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అక్కమ్మ రుచులు. ఈరోజు స్పైసీ హైదరాబాద్ మసాలా దమ్ బిర్యానీ ఈరోజు తిందాం. ఎలా ఉందో తిని మీకు చెప్తాను. వండర్ఫుల్ అండి. దమ్ పీసెస్ కానీ, ఆ రైస్లో కలిపిన మసాలా కానీ అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. ఎలాంటి బిర్యానీ మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ పూర్తి వీడియోని మీరు కంప్లీట్గా స్కిప్ చేయకుండా పిన్ టు పిన్ చూసి మీరు కూడా ట్రై చేయండి. దానికి ముందు నేను ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తిని మీకు నేను చెప్తాను. ఓకే, ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిందండి. రైస్ కానీ ముక్క కానీ. రైస్ వచ్చేసరికి ఎక్కువగా మరీ మెత్తగా ఉడకలేదు, లైట్గా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, ఫస్ట్ ముద్ద అయితే మనం పెట్టుకుంటున్నాము. సూపర్, రియల్లీ ఆసమ్. ఆనియన్స్ కానీ, దాంట్లో చిన్న రెసిపీ స్టైల్ కానీ
దమ్ పీస్ కానీ చాలా మెత్తగా ఎక్సలెంట్గా వండర్ఫుల్గా ఉంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. మా డాడీ ఈరోజు సూపర్గా చేశారు. ఎక్సలెంట్, అసలు మాట్లాడలేవు, అంత టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉంది. మరి మా మమ్మీ మాటలో కూడా మీరు ఒకసారి వినండి ఎలా ఉందో. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ.